హనుమంతుల వారంటే ఇష్టం లేనటువంటి వారంటూ ఎవరూ లేరు. ఆయన సినిమాలు చూసినా మంచి ఉత్సాహం వస్తుంది, ఎంతో మనశ్శాంతి, ఎంతో ప్రశాంతత కలుగుతుంది. మనస్సు ఏకాగ్రత చిత్తంతో ఉండాలంటే హనుమంతుడి వారి యొక్క సాధన చాలా అవసరం. మరి చాలామంది ఈ చైత్ర పౌర్ణమి రోజున కొంతమంది నార్త్ వాళ్ళు, ముఖ్యంగా ఉత్తర భారతదేశం వాళ్ళు ఏం చేస్తారంటే ఈ రోజున స్వామివారి ఉపాసన స్వీకరిస్తారు. అంటే ఆయనకి సంబంధించిన పూజలు చేయటం, రామనామ జపం చేయటం, లేకపోతే రామనామ జపాన్ని లిఖించటం, వీటి ద్వారా 41 రోజులు ఉంటుంది. ఇవాళకి వైశాఖ బహుళ దశమికి ఈ 41 రోజులు హనుమంతుల వారి యొక్క పారాయణలు కానీ, దండకాలు కానీ, హనుమాన్ చాలీసా కానీ ఏదో ఒకటి చక్కగా పారాయణలు చేసుకుంటూ స్వామివారిని ఆరాధిస్తూ ఈ 41 రోజులు ఈ యొక్క ఎండ యొక్క తీవ్ర తాపాన్ని రోజు ఆయనకి పెట్టేటటువంటి పానకంతో వీళ్ళు లోపల వెళ్ళినట్లయితే, ఆయనకి నైవేద్యం పెట్టి మనం స్వీకరించినట్లయితే మనలో ఉన్నటువంటి ఉష్ణతాపం తగ్గి ప్రశాంతమైనటువంటి ఆరోగ్యము, అనుకున్న కార్య జయాలు, విజయాలు కూడా లభించేటటువంటి పరిస్థితి ఈ 41 రోజుల యొక్క దీక్ష మనకి నడిపిస్తుంది.